చరణ్ టీవీకి స్వాగతం. మెదక్ కలెక్టరేట్లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి. కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అడిషనల్ కలెక్టర్ నగేష్, జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు, గ్రంథాలయ చైర్మన్ చిలుమల సుహాసిని రెడ్డి, అడిషనల్ ఎస్పీ మహేందర్, మెదక్ ఆర్డీఓ రమాదేవి, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు. అనంతరం విశ్వకర్మ జయంతి సందర్భంగా ఐడీఓసీలో మంత్రి విశ్వకర్మ దేవుడి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇవన్నీ కూడా సమన్వయపరుస్తూ తెలంగాణ రాష్ట్రానికి వెంకటస్వామి గారు మహానీయ కార్మిక నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి వర్యులు గడ్డం వెంకటస్వామి గారి వారసత్వాన్ని పుణిగిపుచ్చుకొని వారి గౌరవంగా కొనసాగిస్తూ ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధితో, అంకిత భావంతో పరిష్కారానికి కట్టుబడి ఉన్నటువంటి నాయకుడు. పెద్దపల్లి మాదిలేగా ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ ఉద్దేశించి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి కార్యక్రమ ముఖ్య అతిథులు గౌరవనీయులు మంత్రి గారి సందేశం ఉంటుంది. దయచేసి అందరూ కూడా ఆలోచించవచ్చు. దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా రాచరిక వ్యవస్థ నుండి ప్రజాపాలన వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన అమరులైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు మరియు స్వాతంత్ర్య సమరయోధులకు అందరికీ నా జోహార్లు. సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు. తెలంగాణ ప్రాంతం భారత యూనియన్లో చేరి ప్రజాపాలన మొదలై నేటికి 77 సంవత్సరాలు పూర్తి చేసుకొని 78వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు, అనాధికారులు, పాత్రికేయులు, ఉద్యమకారులకు, కార్మిక, కర్షక, విద్యార్థులకు, జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు. నేడు ఈ స్వాతంత్ర్య ప్రజాస్వామ్యం మన సొంతం కావడానికి ఎంతోమంది ఈ గడ్డ మీద అసమాన త్యాగాలు చేశారు. ఆనాటి త్యాగాల ఫలితాలమే నేటి తెలంగాణ అభివృద్ధికి నాంది పలికింది. దేశమంతా 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్య సంబరాలు ఎరంతలు వేస్తుంటే హైదరాబాద్ సంస్థాన ప్రజలు స్వాతంత్ర్యానికి పోరాడుతూనే ఉన్నారు. నాటి హైదరాబాద్ సంస్థానము 16 జిల్లాలతో తెలుగు, మరాఠీ, కన్నడ భాషలు మిశ్రమ సంస్కృతులతో కూడిన సంస్థానంగా ఉండేది. హైదరాబాద్ సంస్థానం స్వాతంత్రంగా ఉంటుంది అని నైజాం రాజు ప్రకటించి రాచరిక పాలనను కొనసాగించారు. రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో మొదటిసారి అసువులు బానిస శ్రీ దొడ్డి కొమరయ్య గారి స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం తీవ్రతమైనది. ఆనాటి పోరాటంలో తెలంగాణ మహిళలపై
మహిళలైన శ్రీమతి చాకలి ఐలమ్మ గారు, శ్రీమతి మల్లు స్వరాజ్యం గారు, శ్రీమతి ఆరుష్ల కమలాదేవి గారి కీలక పాత్ర పోషించారు. నల్గొండ జిల్లా నుండి బండి యాదగిరి రాసిన బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లు పోతావో కొడుకో నైజాం సర్కర్ రోడ్డ పాట సాయుధ పోరాటాన్ని ఉధృతం చేసి రాచరిక ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడానికి ప్రజల్లో చైతన్యం రగిలించిన సాయుధ రైతాంగ పోరాటానికి ప్రత్యేక స్థానం ఉంది. అప్పటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మరియు హోంమంత్రి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కృషి వల్ల 17 సెప్టెంబర్ 1948 నాడు హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంది. ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయహస్తం హామీలను ఒక్కొక్కటి అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచే అమలు చేయడం ప్రారంభించింది. ఇందిరమ్మ గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి పథకాలు అమలు చేస్తున్నాం. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజాప్రభుత్వం మెదక్ జిల్లా సామాగ్రిక అభివృద్ధికి అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా మీ ముందు ఉంచడం నా బాధ్యతగా భావిస్తున్నాను. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మహాలక్ష్మి మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు 3,55,00,000 సార్లు మహిళలు ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు 1,27,381 విద్యుత్ వినియోగదారులకు 200 యూనిట్ల లోపు జీరో బిల్లు జారీ చేయడం జరిగింది. 19 లక్షల సబ్సిడీ అందజేసింది. వ్యవసాయ శాఖ రైతు భరోసా వానాకాలం 2025 సంవత్సరాలకు గాను మొత్తము 2,62,043 రైతులు ఖాతాలో 220,84,00,000 రూపాయలు అందజేయడం జరిగింది. రైతు రుణమాఫీ మెదక్ జిల్లాలో రైతు రుణమాఫీ పథకం ద్వారా ఇప్పటి వరకు మొత్తం 87,491 మంది రైతులకు 645,41 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. పేద చికిత్సలు పొందగలిగినారు. అందుకు గాను ప్రభుత్వం 68 కోట్ల చేసింది. జిల్లాలో కొత్త మెడికల్ కాలేజ్ మరియు నర్సింగ్ కాలేజీలకు ప్రారంభించడం జరిగింది. కొత్త మెడికల్